వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండువా. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజున మేకపాటి రాజమోహన్ రెడ్డి అండ్ మేకపాటి ఫ్యామిలీ అసలు వైఎస్ఆర్సీపీలో వాళ్ళు ఉన్నారా? నెల్లూరు జిల్లా వైసీపీలో పూర్తిగా వాళ్ళు ఎందుకు సైలెంట్ అయ్యారు? ఒకప్పుడు పార్టీలో అన్నీ తానే చక్రం తిప్పిన మేకపాటి రాజమోహన్ రెడ్డి ఈరోజు అంత డిఫెన్స్లో పడటానికి, అసలు వైఎస్ఆర్సీపీలో తాను ఉన్నారా లేదా అని అందరూ కూడా అనుకోవడానికి కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి కావాలనే మేకపాటి ఫ్యామిలీని పక్కన పెట్టారా? జగన్మోహన్ రెడ్డి తీరు నచ్చకే మేకపాటి ఫ్యామిలీ ఈరోజు ఆయన్ని పక్కన పెట్టిందా? ఈ అంశాలన్నీ కూడా చాలా సీరియస్గా చర్చనీయాంశం అవుతున్నాయి. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి అండగా నిలిచిన హార్డ్ కోర్ జిల్లా నెల్లూరు జిల్లా అనేది. ఎందుకంటే ఉమ్మడి నెల్లూరు జిల్లా జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు కూడా గెలిపిస్తానే వచ్చింది, ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డిని గుండెల్లో పెట్టుకుంది. అలాంటి నెల్లూరు జిల్లాలోని ప్రత్యేకించి మేకపాటి ఫ్యామిలీ అంటే జగన్మోహన్ రెడ్డి పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేకంగా కూడా చాలా దగ్గర అనుబంధం ఉంది, దగ్గర సంబంధం ఉంది. అలాంటి మేకపాటే ఈరోజు పార్టీ నుంచి దూరం అయ్యే ప్రయత్నం జరుగుతోంది అంటే అది జగన్మోహన్ రెడ్డి చేసిన సెల్ఫ్ గోలే అని మనం చెప్పుకోవడంలో కూడా ఆశ్చర్యం లేదు. ముందుగా మనం చూసుకుంటే అసలు ఈ సిచ్యువేషన్ కారణం ఏంటో చెప్పుకోవాలనుకుంటే గతంలో జరిగిన పరిణామాలను కూడా మనం ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఆయన కొడుకు గౌతమ్ రెడ్డి, సో ముగ్గురు ఉన్నారు ఆయనకు. గౌతమ్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి క్లాస్మేట్ కూడా, క్లోజ్ అసోసియేట్ కూడా. అందుకే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ని ఎదిరించే పేరుతోనే ఆయన బయటకు వచ్చి సొంత పార్టీని ఎస్టాబ్లిష్ చేశారో ఆ రోజు అందరికంటే జగన్మోహన్ రెడ్డి వెంట నడిచిన వాళ్ళలో ముందు వరుసలో ఉంది మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఆయన కొడుకు గౌతమ్ రెడ్డి. ఇక అప్పుడు ఎంపీగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి, కడప ఎంపీగా ఉంటే మేకపాటి రాజమోహన్ రెడ్డి కూడా ఎంపీగా ఉన్నారు. గౌతమ్ రెడ్డి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి వెంట నడవడం జరిగింది తన నాన్నతో పాటు. ఇక మనం చూసినట్లయితే ఆ రోజున ఉప ఎన్నికలు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో జైల్లో ఉన్న సమయంలో ఉమ్మడి రాష్ట్రంలో 2012 అది, అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నారు. ఆ రోజు ఉప ఎన్నికలు రావడం జరిగింది. ఉప ఎన్నికల్లో ఆ రోజు మేకపాటి నెల్లూరు నుంచి పోటీ చేస్తే మరోసారి ఎంపీగా, జగన్మోహన్ రెడ్డికి కడప నుంచి ఎంపీగా గెలిచి ఆయన హయ్యెస్ట్ మెజారిటీ సాధించారు దేశంలోనే. ఆయన తర్వాత స్థానంలో ఉంది మేకపాటి రాజమోహన్ రెడ్డి. ఆ స్థాయిలో ఆ ఫ్యామిలీ లాయల్టీ చూపిస్తూ వచ్చింది జగన్మోహన్ రెడ్డి అంటేనే. ఇక వేరే 2014 వచ్చేటప్పటికి గౌతమ్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి ఆత్మకూరు టికెట్ ఇచ్చారు. సేమ్ నెల్లూరు ఎంపీగా ఆ రోజున మేకపాటి నిలబడ్డారు. దెన్ 14 ఎన్నికల్లో ఎంపీ అయ్యారు. తండ్రి ఎంపీ అయితే కొడుకు ఎమ్మెల్యే కావడం జరిగింది. అదేవిధంగా ఉదయగిరి నుంచి మేకపాటి బ్రదర్ అయిన చంద్రశేఖర్ రెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డి తరఫున ఎమ్మెల్యే కావడం జరిగింది ఆ పార్టీ తరఫున. అలా మేకపాటి ఫ్యామిలీ ఇన్బిల్ట్ అయింది వైఎస్ఆర్సీపీలో ఆ స్థాయిలో. అటు మనం చూసినట్టయితే కోటంరెడ్డి దగ్గర నుంచి అనిల్ కుమార్ యాదవ్ దాకా, కాకాని దగ్గర నుంచి అనేక మంది నేతలు పార్టీలో ఉన్నప్పటికీ కూడా మేకపాటి ఫ్యామిలీకి మాత్రం ఆ ఇండివిజువాలిటీ ఉంది వైఎస్ఆర్సీపీలో. ఎందుకంటే గౌతమ్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి మధ్య అంత సాన్నిహిత్యం ఉంటూ వచ్చింది. కానీ మేకపాటి రాజమోహన్ రెడ్డి మాత్రం ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డిని వార్న్ చేస్తూనే వచ్చారు. ఒక దశలో ఆయన ఫ్లోర్ లీడర్గా ఉన్నారు పార్టీ తరఫున ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత. అలాంటి మేకపాటిని కూడా పక్కన పెట్టి 2014లో సుబ్బారెడ్డి ఎంపీగా గెలిస్తే ఆయన్ని ఫ్లోర్ లీడర్ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి. అప్పటి నుంచే మేకపాటి కొంచెం జగన్ మీద అవకాశం వచ్చినప్పుడల్లా విమర్శలు చేస్తూ వచ్చారు. ఇక 19 ఎన్నికల నాటికి మేకపాటి పూర్తిగా పక్క తప్పుకున్నారు. అప్పుడున్న సిచ్యువేషన్లో ఇక పూర్తి స్థాయిలో ఆయన ఎంపీగా పోటీ చేయలేను, తన ఆరోగ్య కారణాలు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి తన మీద సీతకన్నేసిన విధానం కావచ్చు, మేకపాటి పూర్తిగా రాజకీయాల నుంచే పక్క తప్పుకున్నారు. గౌతమ్ రెడ్డి ఆ ఎన్నికల్లో ఆత్మకూరు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవడం జరిగింది. గెలిచిన వెంటనే కూడా జగన్మోహన్ రెడ్డికి హ్యూజ్ మెజారిటీతో 151 సీట్లతోని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి సీఎం అయి ఉన్నారు. ఆ క్రమంలోనే తన ఫస్ట్ క్యాబినెట్లోనే మేకపాటి గౌతమ్ రెడ్డికి స్థానం కల్పించారు. అది కూడా భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా, ఒక ఐటీ మినిస్టర్గా మేకపాటి ఆ రోజు కావడం జరిగింది. దాని చిన్న వయసులోనే మంత్రి కూడా అయ్యారు పాపం. దురదృష్టవశాత్తు ఆయన హార్ట్ స్ట్రోక్ కారణంగా గౌతమ్ రెడ్డి చనిపోవడం జరిగింది 2.5 ఏళ్ల తర్వాత. ఈ క్రమంలోనే పూర్తిగా ఆ ఫ్యామిలీ డిఫెన్స్లో పడింది. అప్పుడు ఉప ఎన్నికలు వచ్చాయి నిజానికి ఆత్మకూరులో. అటు టీడీపీ కానీ, ఇటు జనసేన కానీ, అదేవిధంగా మిగతా పార్టీలు, బీజేపీ మాత్రం పోటీకి ముందుకు వచ్చింది కానీ, బట్ ఈ 2 పార్టీలు మాత్రం ఆ రోజు ఆత్మకూరులో మేము అభ్యర్థిని పెట్టాం. ఎందుకంటే మనిషి ఏదైనా ఎమ్మెల్యే ఎవరైనా చనిపోతే ఆ తరపున మనం ఎమ్మెల్యేని పెట్టొద్దు, అభ్యర్థిని పెట్టొద్దు అనేది ఎప్పటి నుంచో ఉన్న ఒక సత్సాంప్రదాయం. చాలాసార్లు టీడీపీ దాన్ని ఫాలో అవుతూనే వచ్చింది. సో ఇక్కడ ఆత్మకూరులో మేము అభ్యర్థిని పెట్టమంటూ కూడా టీడీపీ నిర్ణయం తీసుకుంది. జనసేన కూడా దానికి సపోర్ట్ చేస్తే, బట్ ఆ రోజు బీజేపీ మాత్రం జనసేన మద్దతు కోరుతూ అభ్యర్థిని నిలబెట్టే ప్రయత్నం అయితే చేసింది అక్కడ. బట్ ఆ చిన్న విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి ప్రిషియస్గా తీసుకున్నారు. ఎలాగూ గెలిచేది గౌతమ్ రెడ్డి బ్రదర్ విక్రమ్ని ఆ రోజు నిలబెట్టారు ఆ ఫ్యామిలీ నుంచి. ఎలాగైనా ఎంతో కొంత మెజారిటీతో ఆ రోజు ఆయన బయటపడేవాళ్లే. బీజేపీ పోటీ ఉన్నా, బీజేపీ పెద్ద పోటీ ఇవ్వదు కూడా అక్కడ. కానీ
జగన్మోహన్ రెడ్డి దాన్ని చాలా ప్రిషియస్గా తీసుకొని పూర్తి స్థాయిలో మేకపాటికి ఇష్టం లేకపోయినా సరే మేకపాటి రాజమోహన్ రెడ్డితో బలవంతంగా అక్కడ డబ్బులు పెట్టించే ప్రయత్నం చేశారు. ఆ బై ఎలక్షన్లో బలవంతంగా ఖర్చు పెట్టించే ప్రయత్నం చేశారు. భారీ మెజారిటీలు కూడా ఎక్స్పెక్ట్ చేసిన ఆ స్థాయి మెజారిటీలు అయితే రాలేదు కానీ విక్రమ్ రెడ్డి గెలిచారు కూడా. బట్ అప్పటి నుంచే మేకపాటి రాజమోహన్ రెడ్డి చాలా సఫికేషన్ ఫీల్ అవుతూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి తను తీసుకున్న నిర్ణయాలు వేటిని కూడా ఆయన యాక్సెప్ట్ చేయకపోవడం కానీ వాళ్ళిద్దరికి ఆ గ్యాప్ అయితే అలాగే ఉంటూ వచ్చింది. దెన్ అక్కడి నుంచి మనం చూసుకున్నట్లయితే విక్రమ్ ఎమ్మెల్యే కూడా కావడం జరిగింది. మొన్నటి ఎన్నికల్లో విక్రమ్కి టికెట్ ఇచ్చిన ఆయన ఓడిపోయారు కూడా ఆత్మకూరు నుంచి. ఇక ఓవరాల్గా మనం చూసినట్లయితే కూడా ఈ రోజున 2024 ఎన్నికల తర్వాత పూర్తిగా అటు విక్రమ్ కూడా యాక్టివ్గా లేరు. ఈరోజు కొంత వాయిస్ వినిపిస్తారనుకున్న గౌతమ్ రెడ్డి భూమి మీదే లేరు. ఇక ఆ పార్టీ తరపు నుంచి ఎవరైతే ఉదయగిరి ఎమ్మెల్యేగా ఉన్న మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆ ఫ్యామిలీ నుంచి 2 ఏళ్ల ముందే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఆ రోజు కోటం రెడ్డితో పాటు ఆనంద్తో పాటు చంద్రశేఖర్ రెడ్డి కూడా ఆ రోజు క్రాస్ ఓట్ చేశారు జగన్మోహన్ రెడ్డికి. అదే స్థాయిలో బయటకు వచ్చి పార్టీ ఎక్స్పెల్ చేసిన వాళ్ళను బయటకు వచ్చి దాదాపు 2 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి మీద పోరాడారు. ఆయన తన వాయిస్ని కూడా అంతే స్ట్రాంగ్గా వినిపిస్తూ వచ్చారు. సో ఇక్కడ చూసినట్లయితే చంద్రశేఖర్ రెడ్డి ఈరోజు కాకుండా ఆయనకు మొన్న టీడీపీ టికెట్ ఇవ్వలేదు, ఆయన పూర్తిగా పక్కన పెట్టే ప్రయత్నం అయితే జరిగింది. బట్ ఈరోజు చూస్తే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, మేకపాటి గౌతమ్ రెడ్డి బాబాయ్ ఆయన ఈరోజు వైఎస్ఆర్సీపీలో లేరు. గౌతమ్ రెడ్డి సజీవంగా లేరు. విక్రమ్ రెడ్డి మొన్న ఓడిపోయిన తర్వాత పూర్తిగా క్వైట్ సైలెంట్ అయిపోయి ఉన్నారు. ఇక తన అనారోగ్య కారణాలు కావచ్చు, గౌతమ్ రెడ్డి మరణం తనను కుంగదీసిన విధానం కావచ్చు, మేకపాటి రాజమోహన్ రెడ్డి పూర్తిగా పక్కకు తప్పుకున్నారు. మొన్నటి వరకు పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న మేకపాటి దాదాపు గౌతమ్ రెడ్డి మరణం తర్వాత కంప్లీట్గా సైలెంట్ అయిపోయారని అనుకోవచ్చు. సో ఓవరాల్గా చూస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కన్సోల్ చేసే ప్రయత్నం, వాళ్ళని మళ్ళీ హత్తుకునే ప్రయత్నం, వాళ్ళకి దగ్గర తీసే ప్రయత్నం చేయట్లేదు అనేది కూడా స్థానికంగా వినిపిస్తున్న ఒక మాటగా చెప్పాలి. ఆ స్థాయిలో తన కోసం మేకపాటి ఫ్యామిలీ పనిచేస్తే జగన్మోహన్ రెడ్డి ఓటమి తర్వాత వాళ్ళని పూర్తిగా పక్కన పెట్టారు అనేది ఈరోజు చాలా సీరియస్గా నడుస్తున్న చర్చ. లెట్స్ సీ మరి ఇక మేకపాటి ఫ్యామిలీ రాజకీయంగా పూర్తిగా సైలెంట్ అయినట్టే అని ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం భావించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.